సంగారెడ్డి చుట్టుపక్కల ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల కోసం ఈఎస్ఐ డిస్పెన్సరీ కోసం స్థలంను పరిశీలించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, సంగారెడ్డి మండల్ బ్లాక్ ప్రెసిడెంట్ జార్జి, కూన సంతోష్, మహేష్, కిరణ్, శ్రీహరి తదితరులు పాల్గొని పరిశీలించారు. క్రితము సంగారెడ్డికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు వచ్చిన సందర్భంలో మరి ఈ ఈఎస్ఐ హాస్పిటల్ డిస్పెన్సరీ హెడ్ క్వార్టర్లో ఒకటి ఉండాలి. సదాశివపేటలో ఉన్నది కానీ హెడ్ క్వార్టర్లో ఉండాలి. ఎందుకంటే సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఈఎస్ఐ ఎలిజిబుల్ ఉన్నటువంటి ఏదైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలకు సంబంధించిన కార్మికులకు డిస్పెన్సరీ ఇక్కడ ఈఎస్ఐ ఉంటే బాగుంటుంది అని నిర్మల గత కొన్ని రోజుల క్రితము మినిస్టర్ వివేక్ గారిని కోరిన సందర్భంలో అంతకుముందు కూడా దామోదర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారే కాబట్టి, అది కాకుండా ఆయన శాఖనే, ఇది వారి శాఖనే కాబట్టి వారు నిర్మల అడిగిన వెంటనే వారు స్పందించడం జరిగింది. మినిస్టర్ గారు ఇమ్మీడియట్లీ డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వారు గత వారం రోజుల క్రితము నిర్మలకు కానీ లేకపోతే అక్కడ కలెక్టర్ గారికి అధికారులకు కూడా వాళ్ళు చెప్పిన సందర్భంలో మరి ఇమీడియట్లీ శాంక్షన్ వచ్చింది. ఈఎస్ఐ డిస్పెన్సరీ సంబంధించిన ఇక్కడ గత కొన్ని రోజులు వీళ్ళకు అకామిడేషన్ దొరుకుతలేదంటే నేను ఆ మధ్యకాలంలో నేను నిర్మల కలెక్టర్ గారితో కూర్చొని అధికారులను కూర్చున్నాను. ఆర్ఎండ్ అధికారులను పిలిచి కొంత డిఆర్ఓ పాండు ఉండే ఆయనతో అందరితో కూర్చొని కొంత చర్చ చేసి సమన్వయం చేసి ఈఎస్ఐకి సంబంధించిన వాళ్ళ సూపరింటెండెంట్ అధికారులు అందరూ వచ్చారు, డాక్టర్స్. కొంత ఒక రోజు టైం కేటాయించి చూసిన సందర్భంలో ఆర్ఎండ్బి ఈడిఈ వాళ్ళ బిల్డింగ్ ఇప్పుడు ఇదే బిల్డింగ్ తీసుకోవడం జరిగింది. రిపేర్స్ ఉన్నాయి. సరే వారికి ఈఎస్ఐ వాళ్ళకి ఇప్పుడు రిపేర్లకు వాటికి శాంక్షన్ లేదు అని అంటే నేనే ఒక 8 లక్షలు సేట్ అడిగితే 8 లక్షలు ఖర్చు వస్తుందంటే నేను డబ్బులు ఏర్పాటు చేసిన. ఇక మనము శాంక్షన్లకు లేట్ కాకుండా నేనే ఒక 8 lakhs అరేంజ్ చేసిన. ఇప్పుడు పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ 10th లోపల అటో ఇటో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి రూమ్స్ ఆ ఈఎస్ఐ డాక్టర్స్ వాళ్ళ సూపరింటెండెంట్ వాళ్ళు ఏదైతే వాళ్ళు ఏ రకంగా కావాలో చెప్పారు. వాళ్ళు ఈ ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక 10 బెడ్రూమ్స్, దాదాపు ఒక 20 మందితో స్టాఫ్, 10 బెడ్స్ సంబంధించిన ఒక హాలు, అట్లాగే వాళ్ళు ల్యాబ్స్ ఉంటాయి, వాళ్ళ వెయిటింగ్ రూమ్స్ కానీ పేషెంట్లు కూర్చోవడానికి కానీ ల్యాబ్స్ బ్లడ్ ల్యాబ్ కానీ ఇంకా ల్యాబ్స్ కానీ ఏదైనా ఉంటాయి. ఇవన్నిటికీ రూమ్స్ కావాలంటే ఇప్పుడున్న ఈ ఆర్ఎండ్బి బిల్డింగ్ సంబంధించిన దాంట్లో మరి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మనము ఈ 10 రోజులలో ఇంకో 10 రోజులు అటో ఇటో ఇవన్నీ పూర్తి చేసి వివేక్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ వారి శాఖకు సంబంధించి వారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ని ప్రారంభించాలని దామోదర్ రాజనరసింహ గారు కూడా కార్యక్రమాలు అటెండ్ అవుతారు. మొత్తం మీద ఏంటంటే హెడ్ క్వార్టర్లో ఇప్పుడు చాలా కంపెనీలు ఉన్నాయి. సపోజ్ ఈ హైదరాబాద్ సంగారెడ్డి చుట్టుపక్కల అరవిందో ఉంది, లేకపోతే మామూలు ఆటో డ్రైవర్స్ వస్తారు, ఇంకా చాలా మంది ఆర్టీసీ డ్రైవర్లు, పెప్సీ, ఇంకా కంపెనీస్ చాలా కంపెనీస్ ఉన్నాయి కదా ఇక్కడ అంతా. యూబీ కానీ లేకపోతే ఎంఎస్ఎన్, పెప్సీ కానీ లేదనుకుంటే ఎంఆర్ఎఫ్ వాళ్ళు ఇక్కడ కూడా ఉంటారు. అక్కడ సదాశివపేట కాకుండా ఎంఆర్ఎఫ్ వాళ్ళు ఇక్కడ కూడా ఉంటారు. చుట్టుపక్కల ఈఎస్ఐ ఎలిజిబుల్ ఉన్న ఎన్ని కంపెనీలు అయితే ఉన్నాయో, ఎంతమంది కార్మికులు ఉన్నారో ఈఎస్ఐ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ డిస్పెన్సరీ ఏర్పాటు వల్ల ఎమర్జెన్సీ కింద ఇక్కడ వస్తుంది. మరి అదే కాకుండా ఇప్పుడు చర్చ చేస్తున్న సందర్భంలో మా డిస్పెన్సరీ వచ్చిన వాళ్ళు ఏదైనా ప్రైవేట్ అంటే ఇక్కడ ట్రీట్మెంట్ ఇంకా పెద్ద ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే వీళ్ళు అక్కడ సనత్ నగర్ ఈఎస్ఐ పంపిస్తారు. లేదంటే ఇక్కడ ఏదైనా చుట్టుపక్కల ఇక్కడ టౌన్లో ఏదైనా కార్పొరేట్ అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతున్నాయో వాళ్ళకు కూడా వీళ్ళు పంపవచ్చు అంట. అలాంటి ఫెసిలిటీస్ కూడా ఈ ఈఎస్ఐ డిస్పెన్సరీలో ఉంటాయని చెప్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఈ గత 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లేకుంటే ఏదైనా చేయాలన్నా కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటే
అప్పుడంతా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు జూన్ వస్తే సరే ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, జిల్లా మినిస్టరు వివేక్ గారు, మొత్తం మీద ఇక్కడ ఈఎస్ఐ ఒక డిస్పెన్సరీ సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఈ బైపాస్ రోడ్డుకి ఆల్విన్ బైపాస్ రోడ్డు మనకు ఇది మన ఆర్డీఓ రెసిడెన్స్ బ్యాక్ సైడ్ అవుతుంది, ఎంపీడీఓ ఆఫీస్ పక్కకు వస్తుంది. ఇక్కడ ఒక డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ని ఈ 10వ తారీఖు లోపల వివేక్ మినిస్టర్ గారు మళ్ళా దామోదర్ గారి చేతుల మీదుగా మరి మొత్తం మీద నిర్మల చాలా అంటే ఆమెకు ఆల్రెడీ చాలా మంది కార్మికులు అడిగి ఉంటారు నిర్మలని. అడిగిన క్రమంలో ఒక సందర్భంలో వివేక్ గారిని అడిగిన వెంటనే శాంక్షన్ ఇవ్వడం, ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది. దాన్ని ఒకసారి మరి మన వాళ్ళందరూ కూడా కిషన్ శెట్టి కానీ, లేకపోతే బ్లాక్ ప్రెసిడెంట్ జార్జ్, చైర్మన్ సంతు కానీ, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ కానీ, సిఆర్ చూస్తున్న ఏర్పాట్లంతా కూడా మొత్తం మీద ఒకసారి చూద్దామని వచ్చినాం. మొత్తం మీద ఒక మంచి పరిణామం, ఒక మంచి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక మంచి అవకాశము. ఈ ప్రభుత్వము కార్మికుల కోసం ఒక డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ని ఏర్పాటు చేసే ఒక ప్రక్రియలో ఒక మంచి కార్యక్రమం అందుబాటులో ఉండే ఒక డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎనీ ఎమర్జెన్సీ ఏ కార్మికులైనా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే ఒక మంచి, అంటే మనము ఈ టౌన్లో మనకు సెంటర్ అవుతుంది, ఇప్పుడు ఇది సెంటర్ అయిపోయింది ఏరియా. కాబట్టి ఇది సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అంటే ఈఎస్ఐ అర్హత కలిగిన కార్మికులందరికీ డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా వాళ్ళకు అందుబాటులో ఒక సర్వీస్ హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందనే విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా యావత్తు కార్మిక లోకానికి, కార్మికులకు అందరికీ కూడా తెలియజేస్తాను.